I think some disturbance. రైట్ బషీర్ గారు మీరు కొరియోగ్రాఫర్ కదా? తెలంగాణ స్టేట్ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ అండ్ కొరియోగ్రాఫర్. మీరు జానీ మాస్టర్ కి ఫ్రెండా? ఫ్రెండ్ అంటే 15 years నుంచి ఇద్దరం కలిసి మీరు కేసులన్నీ చూసి యూనియన్ స్వేర్ అనమాట. మాది తెలంగాణ యూనియన్, వాళ్ళది తెలుగు యూనియన్. అంటే ఇద్దరం సేమ్ పెరిగినాం కానీ తను అంటే బషీర్ గారు మీరు చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇన్సిడెంట్ గురించి? అంటే ఇప్పుడు ఇన్సిడెంట్స్ అంటే ఇట్లాంటి ఇంకా కూడా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాంగులలో ఏ సాంగ్ అయినా ఇప్పుడు మామూలుగా జానీ మాస్టర్ చేస్తే పెద్ద పెద్ద సాంగ్స్కి 10 days 20 days 15 days కొరియోగ్రాఫర్ ఉంటున్నాయి కాబట్టి ఇట్లాంటి ఇంకా ఫర్దర్గా కూడా ఏ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద కానీ డాన్సర్స్ మీద కానీ వీళ్ళ మీద కాకుండా ఉండాలంటే సాంగ్కి అసిస్టెంట్ని చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే అసిస్టెంట్ మెయిన్ రోల్ అనమాట సాంగ్లో. లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఏంటంటే ఎక్కువ డిస్కషన్ కొరియోగ్రాఫర్ తోటే చేయాలి. దానివల్ల ఏమైందంటే వీళ్ళకి ఎక్కువ అంటే బంధం అనేది ఎక్కువ ఏర్పడుతుంటది. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని స్టెప్స్లలో ఇప్పుడు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి సాంగే తీసుకున్నాం, ఒక 500 members గ్రూప్ సాంగ్ చేసామనుకోండి, ఇలా ఎలా ఉంటుందంటే మొత్తం హీరోయిన్ కి వీళ్ళే చెప్పాలి మెయిన్. అక్కడ ఎక్కువ బాండింగ్ ఏర్పడుతుంటది అనమాట. అట్లా ఏమైందంటే సాంగ్ కి చేసినప్పుడు అంత ఎక్కువ ఉండదు వాళ్ళకి. అప్పుడు సాంగ్ కి చేంజ్ అయినప్పుడు కూడా వాళ్ళకి అంత ఎక్కువ ప్యారిటీ ఉండదు. ఇంకోటి ఏంటంటే మూమెంట్స్ లో కూడా వాళ్ళకి ఎక్కువ అనుబంధం అనేది కలదు అనమాట. దానివల్ల కొంచెం చేంజ్ కావడానికి. సో అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి మూవీ ఇండస్ట్రీలో అని చెప్తున్నారు. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళిద్దరు బయటకు వచ్చి కేసులు పెట్టారు. ఇప్పుడు జానీ మాస్టర్ పై అసిస్టెంట్, సో వాళ్ళిద్దరి మధ్య జరిగింది, తను బయటకు వచ్చి చెప్పింది. సో మీరేం చెప్తారు? ఎవరి వర్షన్? ఇప్పుడు వాళ్ళిద్దరు అసలు రావడానికి కారణం ఏంటంటే కొరియోగ్రాఫర్ కార్డు గురించి మెయిన్ గొడవ. తను కొరియోగ్రాఫర్ ఆల్రెడీ పుష్ప 2లో ఒక సాంగ్ చేసింది అనమాట. సాంగ్ చేసినప్పుడు ఏంటంటే పుష్ప 2లో సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్ లో ఏదైతే డాన్స్ ఉందో అది మన డైరెక్టర్ గారికి నచ్చింది అనమాట. అక్కడ సిచ్యువేషన్ లేదంటే ఈ అమ్మాయికి కార్డు ఇవ్వలేదు, ఇంతవరకు కొరియోగ్రాఫర్ కార్డు అమ్మాయికి రాలేదు. ఆ కొరియోగ్రాఫర్ కార్డు గురించే ఫైటింగ్ చేస్తా ఉంది యూనియన్ తోటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అసలు 15 years లోనే వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి అసిస్టెంట్ చేయడం కూడా చాలా తప్పు. 15 years లో డీలో విన్ కాగానే అమ్మాయిని డైరెక్ట్ తీసుకొచ్చి బాంబే కార్డు అమ్మాయిని అసిస్టెంట్ని పెట్టుకున్నారు. అక్కడ నుంచి మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కంటిన్యూగా ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయింది. దానివల్లనే అంటే యాక్చువల్గా వాళ్ళకి ఎక్కువ బాండింగ్ ఏంటంటే సాంగ్స్ వల్ల ఎక్కువ దూరం వెళ్తుంటారు కాబట్టి. ఏంటి జానీ మాస్టర్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు తను అంటే నాకైతే 15 years నుంచి పరిచయం మేడం. అట్లా జానీ మాస్టర్ అయితే అట్లాంటి వ్యక్తి అయితే కాదు. అది ఎలా అయింది ఏంటి అంటే ఇక మీరు ఆల్రెడీ చూసారు కదా కేసులో. అంటే మీరేమనుకుంటున్నారు? జానీ మాస్టర్ అయితే ఇక అది చేసిండని దీనిపైన ఎవరైనా పొలిటికల్ గా ఫోర్స్ ఉంది అనుకుంటున్నారా? సినీ పెద్దలు ఎవరైనా? సినిమా ఫీల్డ్ లో ఒకటి డౌట్, వాళ్ళ యూనియన్ నుంచి కొంత డౌట్. ఎందుకంటే జానీ మాస్టర్ అంటే పడని వాళ్ళు జానీ మాస్టర్ ని టార్గెట్ చేసి పెట్టించారు. ఇంకోటి మేడం, జానీ మాస్టర్ ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి నేషనల్ అవార్డు కొట్టింది తను ఒక్కడే. ఇంతకు ముందుకు చూస్తే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు కూడా ఒక్క అవార్డు కూడా తీసుకోలేదు. మొత్తం చెన్నై వాళ్ళే తీసుకున్నారు. ప్రభుదేవ్ మాస్టర్ ఏంది, లారెన్స్